దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది. యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం చేశారంటూ ఆరోపణలున్నాయి. యువకుడి తల్లిదండ్రుల దగ్గర నుంచి 3.5 కోట్ల రూపాయలను తీసుకున్నాడు. ఆ తర్వాత తమ కుమారుడిని హీరోగా పరిచయం చేయకుండా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు పైన ఇప్పటికే హైదరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని చెప్పి వారి తల్లిదండ్రుల నుండి దాదాపు 3,50,00,000 రూపాయలు గుడ్లూరి అశోక్ బాబు తీసుకొని ఆ కుమారుని హీరోగా పరిచయం చేయకుండా అడిగినటువంటి డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో కేబిహెచ్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ కేసు ఎకనామికల్ అఫెన్స్ వింగ్ కూడా ట్రాన్స్ఫర్ కావడంతో ప్రస్తుతం ఈఓడబ్ల్యూ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితమే గుడ్లూరి అశోక్ బాబును ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు. మరోసారి కూడా విచారణకు రావాలని కూడా ఆదేశించినటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబును కూడా విచారణ చేయడం జరిగింది. ఎందుకంటే కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తానని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టించి ఇప్పుడు తిరిగి మిగిలినటువంటి డబ్బులు అడిగితే కూడా ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాడు, తమను మోసం చేస్తాడంటూ కూడా ప్రధానంగా వారి బాధితులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈఓడబ్ల్యూ పోలీసులు అయితే మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అశోక్ బాబు అయితే గతంలో మనం చూసాం, భాగమతి కావచ్చు, పిల్ల జమీందార్, ఆకాశరామన్న చిత్రాలకు దర్శకుడుగా వ్యవహరించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ సినిమాలు కొంత హిట్ కావడంతో తమ కుమారుని కూడా హీరో చేస్తారనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు 3,50,00,000 రూపాయల వరకు కూడా అశోక్ బాబుకి ఇచ్చామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.